ఖైరతాబాద్ మహా గణనాథునికి 8వ రోజు పూజలు కొనసాగుతున్నాయి. వీకెండ్లో బడా గణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వస్తున్నారు భక్తులు. ఇవాళ రేపు భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు నిర్వాహకులు. రేపటితో దర్శనం లాస్ట్ అని చెప్పారు. రేపటితో దర్శనాలు ముగియటం, వరుస సెలవులతో నగరం నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా బడా గణేష్ దర్శనానికి తరలి వస్తున్నారు భక్తులు. భారీగా భక్తులు రావడంతో గణేష్ విగ్రహానికి వెళ్లే దారులతో పాటు ఖైరతాబాద్ పరిసరాలతో జనం కిక్కిరిసిపోయారు. ఇక ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి విజయ్ అందిస్తారు. విజయ్, బడా గణేష్ దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది? సెవెంత్ ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి వీకెండ్ కావడంతో వేలాదిగా భక్తులు తరలి రావడం జరుగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి ఇదే రకమైనటువంటి రద్దీ బడా గణపతి వద్ద కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈవినింగ్ అంటే సాయంత్రం కాలం 5 గంటల నుంచి మొదలు పెడితే మాత్రం ఇంకా రష్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది. రాత్రి అవుతున్న కొద్దీ మనం చూస్తున్నాము భక్తుల రద్దీ మొత్తం కూడా బడా గణపతి పరిసర ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం కూడా మనకు కనిపిస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వేలాది భక్తులు ఈరోజు ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరుగుతున్నది. మరోపక్క పోలీసులు కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. మొత్తంగా కూడా క్యూ లైన్లకు సంబంధించి అన్నీ కూడా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రత్యేక రోడ్ ద్వారా కేవలము ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఎంఎంటీఎస్ నుంచి వచ్చే భక్తులను ఒక రోప్ వేసి ఇప్పుడు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మనము. దాదాపు ఈ లైన్ అనేది కిలోమీటర్ అలో చేస్తలేరు. మొత్తంగా కూడా గణపతి సంబంధించి కూడా మనం చూస్తే వినాయకుని ముందర బారిగేట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరు వచ్చినా ముందు నుంచే దర్శించుకోవాలి తప్ప అక్కడ వెళ్ళే పరిస్థితి లేకుండా కేవలం బారిగేట్లను మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా బయట నుంచే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే విధంగా ఆంక్షలు కూడా ఇక్కడ అమలయ్యాయి. ఎక్కడ చూసినా కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు కూడా మొత్తము ట్రాఫిక్ తోని నిండిపోయి పోలీసులు కూడా భక్తులకు సూచన చేస్తున్నారు. కొత్త వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తోనే దర్శనానికి రావాల్సిందిగా కూడా పోలీసులు సూచనలు చేస్తున్నారు. మొత్తం చిన్నపిల్లల్ని తీసుకొని వేలాదిగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. నిరంతరం కూడా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో అసలు నడుద్దామన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనిపిస్తున్నది. రాత్రైనా కొద్ది భక్తులు ముందరికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్. అంత పెద్ద క్యూ లైన్ అనేది భక్తుల సందోహం అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నది. కొంతమంది భక్తులు ఉన్నారు, వారు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహదీపట్నం నుంచి వస్తున్నాం సార్. ఎలా ఉంది బడా గణపతి దర్శించుకోవడం? దర్శనం కేక లైన్ క్రౌడ్ ఎక్కువ ఉంది. కొద్దిగా ఇక్కడ చూడు క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడమ్మా తీసుకురా వీడియో. ఎలా ఉంది దర్శనం చేసుకుంటున్నారు? బాగుందండి. అది ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆనందంతో దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు కూడా ఒకేసారి వేలాదిగా భక్తులు తరలి రావడంతో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా హై అలర్ట్ అయినారు. ఎప్పటికప్పుడు భక్తులకు సంబంధించి కూడా వారికి సూచనలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ముఖ్యంగా ఈ లైన్కు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా త్వరగా వెళ్ళేటట్టు కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క వినాయకుడికి సంబంధించి కూడా కేవలం అక్కడ పురోహితులే పైకెక్కే విధంగా ఎవరైతే ఖైరతాబాద్ బడా గణపతి పూజలు చేస్తారో వేద పండితులు వాళ్ళు మాత్రమే బడా గణపతి దగ్గరికి వెళ్ళే విధంగా పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా భక్తులకు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం కల్పిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మరోపక్క రేపు రాత్రి 12 గంటల వరకే బడా గణపతి యొక్క దర్శనం ఉండడము, నిమజ్జనానికి సంబంధించిన పనులన్నీ కూడా రేపు రాత్రి తర్వాతనే ప్రారంభిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా విపరీతమైనటువంటి రద్దీ అయితే మనకు కనిపిస్తున్నది. ఇది ఇప్పుడు ఈ లైన్ మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొని ఎగ్జిట్ ఇది మింటి కాంపౌండ్ వైపు, ఇట్లానే ఐమాక్స్ ట్యాంక్ బండ్ రూట్ వెళ్లే వైపు భక్తులను ఒకే ఎగ్జిట్ ద్వారా పంపించడం జరుగుతున్నది. వేలాదిగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. రాత్రి అవుతున్న కొద్దీ భక్తుల దర్శనం ఎవరైతే దర్శనం చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.
ఎక్కడికక్కడ రోప్ పార్టీస్ కానీ ఇటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి షీ టీమ్స్ కానీ ఇతర అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులకు వాటర్ అందించడం కానీ ఇటు మెడికల్కు సంబంధించి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి సంబంధించి సోమవారం ఉదయం నుంచే మొత్తం కూడా పనులు స్టార్ట్ అవ్వడంతో రేపు ఒక్కరోజే బడా గణపతి యొక్క దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఏదైతే టస్కర్ ఉంటుందో మహాగణపతిని నిమజ్జనానికి తరలించే టస్కర్ వాహనాన్ని కూడా రేపటి వరకు ఇక్కడికి తీసుకొచ్చేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నిరంతరం పోలీసులు అయితే ఎప్పటికప్పుడు భక్తులకు అప్డేట్స్ ఇస్తున్నారు. తొందరగా వెళ్ళాలి అని చెప్పి నిరంతరం సూచనలు ఇస్తున్నారు. అయినప్పటికీ రద్దీ మాత్రం విపరీతంగా పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా భక్తులందరినీ అయితే త్వరగా పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు కూడా కొంతవరకు కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా ఇటు స్వచ్ఛందంగా వాలంటీర్స్ కానీ రోప్ పార్టీస్ కానీ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండి వరుసగా సెలవులు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో కూడా బడా గణపతి దర్శించుకునేందుకు వస్తున్నారు. చాలా వరకు వివిధ ప్రాంతాలు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఇటు కరీంనగర్ కానీ అదేవిధంగా ఇటు నల్గొండకు సంబంధించి రాజన్న సిరిసిల్లకు సంబంధించి అదేవిధంగా సిద్దిపేట పరిసర ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్ 200 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అయితే చాలా వరకు భక్తులు ఈరోజు ఉదయం నుంచి వస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి యాదగిరిగుట్ట కానీ వేములవాడ నుంచి కానీ అదేవిధంగా ధర్మపురికి వివిధ పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున మహాగణపతిని దర్శించుకోవడానికి ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. అయితే రాత్రి 9 గంటలకు మాత్రము ఖైరతాబాద్ వినాయకునికి మహాఆరతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ ఆరతి కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు భక్తులు కూడా పాల్గొనేలా అవకాశం కల్పించనున్నారు. చూస్తున్నాము ఎటు చూసినా మొత్తము 4 లైన్లు ఇటు బిఎస్ఎన్ఎల్ వైపు వచ్చే క్యూ లైన్ కానీ ఇటు మెట్రో స్టేషన్ వైపు వచ్చే క్యూ లైన్ కానీ ఇటు మింట్ కాంపౌండ్ సైడ్ వచ్చే క్యూ లైన్ కానీ మొత్తం కూడా భక్తులతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రేపు ఇవాళ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిరంతరము పోలీసులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా కూడా ఒకే క్యూ లైన్లో భక్తులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బయట నుంచి ఏదైతే ఆ క్యూ లైన్లకు సంబంధించి భక్తుల రద్దీ నిండిపోగానే బారికేడ్స్ ఓపెన్ చేసి మిడిల్లో ఏదైతే ఖైరతాబాద్ ముందుకు వారిని ఇక్కడ తీసుకొచ్చి దర్శనం చేయించి త్వరగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా రాత్రి అవుతున్న కొద్దీ ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉండడంతో చాలా వరకు జాగ్రత్తలు అయితే పోలీస్ శాఖ తీసుకుంటుంది. 12 గంటల తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు భక్తులకు దర్శన అవకాశం ఉండదని చెప్పి పోలీసులు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. రేపు ఉదయం తిరిగి 4 గంటల నుంచి ఖైరతాబాద్ బడా గణపతి మళ్ళీ భక్తులకు దర్శనము ఇవ్వనున్నట్టు కూడా ఆల్రెడీ ప్రకటించారు. మొత్తంగా కూడా ఒక ఖైరతాబాద్ వినాయకుడు అంటే దేశవ్యాప్తంగా ఎంతో సుప్రసిద్ధి చెందినటువంటి వినాయకుడు. ఈసారి 70 అడుగుల బడా గణపతిని చూసేందుకు మాత్రం వేలాదిగా ఈ రోజు అయితే భక్తులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. శ్రవంతి.